ఇప్పుడు ఇవాళ రియల్ టెస్ట్ చేద్దాం ఏంటి అనేది చూద్దాం. సో ఇది ఏసీ ఆన్ చేసిన తర్వాత బట్ స్టిల్ దీన్ని ఎగ్జాక్ట్ గా నమ్మమాకండి, ఇది యాక్యురేట్ ఉండదు. ఆంధ్రాలో వలస వచ్చిందట. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళది అసలైన రోజు. నేను నా కార్ది, ఈవీ కార్ది అనేది టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాను. టెస్ట్ డ్రైవ్ అంటే నార్మల్ టెస్ట్ డ్రైవ్ కాదు, అంటే రేంజ్ టెస్ట్ చేయబోతున్నాను. విజయవాడ నుంచి ఇప్పుడు నేను ఫస్ట్ వెళ్తాను చిలుకలూరుపేట నుంచి వెళ్తాను నరసరావుపేట, అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ రిటర్న్. సో ఇక్కడ నుంచి చిలుకలూరుపేట చెప్పాలంటే 65 కిలోమీటర్ అప్రాక్స్ ఉంది. అక్కడ నుంచి నరసరావుపేట ఒక 20 కిలోమీటర్ ఇంకా ముందు ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇక్కడ రావాలంటే అరౌండ్ 86 కిలోమీటర్స్ ఉంది. సో సుమారుగా నేను చెప్పాలంటే 175 కిలోమీటర్స్ ఓవరాల్ ఉంటుంది. బట్ ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం. ఫస్ట్ చిలుకలూరుపేట దాకా వెళ్దాం. నా రేంజ్ టెస్ట్ అనేది ఇవాళ ప్రాపర్గా అవుతుంది. ఈ వీడియో ఏంటంటే జనరల్గా మనుషులు ఎవరైనా ఈవీ కార్ కొంటే, అంటే నాది చిన్న బ్యాటరీ ప్యాక్తో వస్తుంది, అంటే 315 కిలోమీటర్స్ రేంజ్తో వస్తుంది. టియాగో ఈవీ అనేది నాది బిగ్ బ్యాటరీ ప్యాక్, అంటే నార్మల్గా వేరే కార్స్తో కంపేర్ చేస్తే చిన్న బ్యాటరీ ప్యాక్. నాది 315 కిలోమీటర్స్ రేంజ్ కంపెనీ ఇచ్చేది, కానీ నాకు ఇన్ రియల్ టైంలో వచ్చేది 250 to 240 కిలోమీటర్స్. ఇప్పుడు ఇవాళ రియల్ టెస్ట్ చేద్దాం ఏంటి అనేది చూద్దాం. ఈ టెస్ట్ నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను రేపు వెళ్ళే ఊరు చాలా లాంగ్ వెళ్తాను. దానికి నేను 50% దారిలో నేను వెళ్తే ఇది 180 కిలోమీటర్స్ దూరంలో అనేది నేను చార్జ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకో 180 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే ఇప్పుడు నా డెస్టినేషన్ అనేది రీచ్ అవుతాను. అది నా మెయిన్ కాన్సెప్ట్. సో మీకు అర్థమైంది కదా ఎందుకు నేను రేంజ్ టెస్ట్ అనేది చేస్తున్నాను. అండ్ చాలామంది ఈవీ కార్స్ కొంటున్నారు కదా, ఇది వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు ఏం చేయాలి, ఈవీ కార్ ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. చాలామందికి భయం కూడా ఉంటుంది, ఈవీ కార్ కొనొచ్చా లేదా. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ చేసిద్ది, మీకు తెలిసిద్ది రేంజ్ ఎలా ఉంటుంది, మనకి యాంగ్జైటీ రాకుండా పెట్రోల్ నుంచి ఈవీకి వచ్చే వాళ్ళందరికీ చాలా బెనిఫిషియల్ వీడియో. అంటే మనకి ఎంత డబ్బులు మిగులుతాయి అనేది ఇవాళ మనకు తెలిసిద్ది. అండ్ ఇప్పుడు మేము ఇంటి నుంచి బయలుదేరిపోయాం, నాతో పాటు నిషా కూడా ఉంది. సో మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇదిగోండి మన కార్, టియా కార్, ఈ క్యూటీ కార్. నేనైతే ఫుల్ అరేంజ్మెంట్తో వచ్చాను, అంటే దీనిలో అన్ని ఫుడ్, వాటర్ బాటిల్ అంతా ఫుల్ ప్యాక్ చేసి పెట్టా. అండ్ ఇప్పుడు నా కార్లో చూడండి రేంజ్ 238 చూపిస్తుంది, 100% బ్యాటరీ. ఈ రేంజ్ని నమ్మమాకండి. ఇదిగోండి రీజన్ పెంచితే ఇంకా, అంటే ఇది రీజన్ పెంచిన తర్వాత మీరు చూస్తే ఇప్పుడు 248 చూపిస్తుంది. సో ఇది ఏసీ ఆన్ చేసిన తర్వాత బట్ స్టిల్ దీన్ని ఎగ్జాక్ట్గా నమ్మమాకండి, ఇది యాక్యురేట్ ఉండదు, పైకి కిందకి అవ్వచ్చు ఇది. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయాం ఇంటి నుంచి. నా ఫోన్ హోల్డర్లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు హాయిగా నేను చేతిలో పట్టుకోవడం అవసరం లేదు. ఇలాగే మొత్తం ట్రిప్ అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు బయలుదేరిన తర్వాత ఒక 5 నిమిషాల్లోనే మాకు టోల్ గేట్ అనేది వచ్చేసింది. ఇక్కడ మా ఇంటి నుంచి టోల్ గేట్ ఒక 5 నిమిషాలే పడుతుంది చెప్పాలంటే. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే నా కార్కి ఫాస్ట్ ట్యాగ్ లేదు. సో ఒకసారి కనుక్కుంటాను ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ ఇస్తారా లేదా. అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఒకటి ఏమొచ్చిందంటే టోల్ గేట్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ అమ్ముతారా అనేది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు అదే చూద్దాం. సో గైజ్ ఇప్పుడు జస్ట్ మేము ఫాస్ట్ ట్యాగ్ అనేది నేను వేయించాను నా కార్కి. అండ్ దాంట్లో ఏమైందంటే చాలా సింపుల్ ప్రాసెస్. నేను కొన్ని రోజులుగా చెప్పాలంటే నేను ఆన్లైన్లో చెక్ చేస్తున్నాను, నిషా కూడా అలాగే ఆన్లైన్లో చెక్ చేస్తుంది ఫాస్ట్ ట్యాగ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే, అంటే ఎలా అప్లై చేయాలి ఏంటనేది. బట్ మనకి ఇక్కడ చాలా ఈజీలో అయిపోయింది. ఇక్కడ నేను టోల్ గేట్ దగ్గర, అంటే ఏ టోల్ గేట్ దగ్గర వెళ్ళినా మీకు అక్కడ ఫాస్ట్ ట్యాగ్ అనేది మీకు కౌంటర్స్ ఉంటాయి. మీరు ఆ కౌంటర్స్ దగ్గర వెళ్ళి చక్కగా మీ ఫాస్ట్ ట్యాగ్ కార్కి వేయించుకోవచ్చు. ఒకవేళ మీ కొత్త కార్ అయితే మీకు చాలా ఈజీ ఇక్కడ చేయించాలంటే. చాలా స్పీడ్గా ప్రాసెస్ అయిపోద్ది. 5 మినిట్స్లో మొత్తం మీకు ఫాస్ట్ ట్యాగ్ కూడా మీ చేతికి ఇచ్చేస్తారు, అంటించేస్తారు. అలాగే ఇదిగోండి నేను నా కార్కి ఫాస్ట్ ట్యాగ్ అనేది ఇక్కడ వేయించేసాను. సో చూసారా, చాలా ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం అనేది బయలుదేరిపోయాం అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం చిలుకలూరుపేట. అండ్ మనకి ఇప్పుడు 10:30 అనేది టైం అయింది ఆల్మోస్ట్. అండ్ చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు జర్నీ మంది. వావ్, క్లైమేట్ ఇవాళ అయితే అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు క్లైమేట్, చాలా బాగుంది. అదే వాన పడాల్సింది, అంతే వాన పడట్లేదు. వాన పడితే భలే ఉంటుంది. అండ్ ఇదిగోండి మనది చూడండి 186 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. నేను 22 కిలోమీటర్స్ తోలేసాను. చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అందుకని అంటున్నాను, ఆ రేంజ్ యాంగ్జైటీ చాలా మందికి ఉంటుంది. అది నిజంగా నమ్మమాకండి రేంజ్ ఎంత ఉంటుంది అనేది. ఇప్పుడు కొన్నిసార్లు చెప్పాలంటే 4 కిలోమీటర్కి 1% తగ్గిద్ది, కొన్నిసార్లు 1 కిలోమీటర్కి 1% తగ్గిద్ది. అది ఎగ్జాక్ట్గా ఉండదు. బట్ మైండ్లో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీకు రేంజ్ అనేది దాదాపు 230-240 కిలోమీటర్స్ అయితే మీకు వస్తుంది కార్. సో చిలుకలూరుపేట అనేది ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది 41 కిలోమీటర్స్ ఇంకా దూరం ఉందని చూపిస్తుంది.
అండ్ నేనేమో కాన్స్టెంట్గా 80 స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. 80 స్పీడ్ నేను దాటట్లేదు. ఏదైనా 79, 80, 79, 80 అంటే నా మైలేజ్ రావాలి, ప్లస్ ఎఫిషియెంట్గా ఉండాలని నేను ఇంత స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. ఓవర్ ఎక్సలరేషన్ ఇవ్వకుండా కాన్స్టెంట్గా నీట్గా డ్రైవింగ్ చేస్తున్నాను. వావ్, రోడ్ మాత్రం భలే ఉంది, అసలు చాలా అద్భుతంగా ఉంది రోడ్ అయితే. హైవే నాకు చాలా నచ్చింది. చూసారా, విన్నారా, మా ఆవిడ ఏమంటుంది, ప్రెగ్నెన్సీ ఈజీ కాదు. లాంగ్ డ్రైవ్ భలే ఉంది కార్లో. నాకేం ఫీలే రావట్లేదు అసలు డ్రైవ్ చేస్తున్నాను. నాకు అసలు 0% ఫీలింగ్ ఉంది. అంటే సమ్ రిక్లైనర్ సీట్లో కూర్చొని ఉన్నాను, అలా ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ రోడ్ మాత్రం భలే ఉంది ముందు చూస్తే. సో ఇప్పుడు నేను లొకేషన్ అనేది రీచ్ అయిపోయాను. చూడండి, చిలుకలూరుపేట అనేది నేను వచ్చేసాను. అండ్ ఒకవేళ ఇప్పుడు మీ రేంజ్ చూస్తే 149 చూపిస్తుంది అండ్ 66% బ్యాటరీ ఉంది. నేను ఓవరాల్గా 65 కిలోమీటర్స్ అనేది తోలాను. నేను మీకు చెప్పాను 65 కిలోమీటర్స్ ఉంటుంది చిలుకలూరుపేట ఎగ్జాక్ట్గా 90 నుంచి. సో 65 కిలోమీటర్స్ అంటే ఒకవేళ ఇంకా నేను ఒక 3 కిలోమీటర్ తోలాను అనుకోండి, అంటే అప్పుడు లెక్కల్లో చూస్తే నాకు 1%లో నేను 2 కిలోమీటర్స్ తోలుతున్నాను అని ఒక యావరేజ్ అని నాకు అర్థమైంది. అది కూడా విత్ ఏసీ నేను తోలాను. సో ఇది మనకి ప్రస్తుతానికి రేంజ్. అండ్ 149 కిలోమీటర్స్ రేంజ్ అనేది మనకి ఇంకా మిగిలి ఉంది. సో ఇప్పుడు నేను అనేది టిఫిన్ బ్రేక్ కోసం వచ్చాను. అండ్ ఇక్కడ మన ఆంటీ దోశ చాలా బాగా కనపడుతుంది, చూసారా. నిషా కూడా లోపల ఇచ్చేసాను. సో ఒక దోశ చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. సో నిషా మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? దోశ బాగుందా? నిజంగానే సూపర్ బాగుంది. నిజంగానే? వామ్మో, నిషా ఈ మాట చెప్పిందంటే నిజంగానే నమ్మాలి. తను చాలా రేర్గా అంటుంది ఇలాంటి మాటలు. తను నచ్చిందో లేదో అనేది చాలా వరకు తనకి బయట టిఫిన్స్ అనేది నచ్చదు, కానీ నిజంగానే బాగుంది అంటుందంటే నమ్మాల్సిందే. బట్ దోశ నిజంగానే చాలా టేస్టీగా ఉంది. సూపర్ ఉంది, బాగుంది కదా నిజంగానే. చాలా బాగుంది. చట్నీ చాలా బాగుంది. దోశ కూడా దోశలో లేదు, అట్లా ఉంది. పుల్లట్టు ఉంటాయి చూసారా, పుల్లట్టు అలాగే ఉంది, సేమ్. इतना चटनी कौन खाता है? सिर्फ चटनी चटनी टेस्ट आएगा. तो वही तो मजा आता है ना. తను ఏమంటుందంటే దోశతో పాటు చట్నీ ఎక్కువ తింటున్నానంట. అంటే ఇప్పుడు దోశ అనుకోండి, దోశలో నేనేంటి చట్నీ ఇలా ఇలా మొత్తం ఇలా ముంచుకొని ఇలా దోశ తింటాను చట్నీతో. जितना डोसा उतनी चटनी. चटनी मतलब चटनी चाटना है थोड़ा सा. తినలక్కలో చట్నీ ఎలా తినాలంటే, ఇది దోశ తీసుకున్నారా, చట్నీ ఇలా ఇలా అని తినాలి. ఆంధ్రాలో అలా తినరు, మీ ఢిల్లీలో తింటారు అలాగా. ఆంధ్రాలో అసలు తిన్నట్టాడా? ఎంతేంది? 60 రూపాయలు. అంటే 4 దోశ 60 రూపాయలు, ఒక దోశ 15 రూపాయలు. సో 4 దోశలు తిన్నాం 60 రూపాయలు. అండ్ ఇప్పుడు మనం బయలుదేరిపోయాం నర్సరావుపేటకి. ఇదిగోండి, ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్ అని చూపిస్తుంది నర్సరావుపేట. ఒక టర్న్ లెఫ్ట్ అంట, సో లెఫ్ట్ వెళ్ళిపోదాం. ఒక్కసారి వెళ్ళే ముందు జస్ట్ టైర్ ప్రెషర్ అనేది చెక్ చేపిస్తానని డిసైడ్ చేశాను. సో అదే ఇప్పుడు చూద్దాం ఎంత ఉంది టైర్ ప్రెషర్. సో ఇప్పుడు గాలి కొట్టించేసి బయలుదేరిపోయాను. నా టైర్ ప్రెషర్ చెక్ చేస్తే అరౌండ్ 26, 27 ఉంది అన్ని 4 టైర్స్లో. ఒక దాంట్లో అయితే 22 ఉంది. ఎందుకు అంత తగ్గిపోయింది నాకు అర్థం కావట్లేదు. కార్ కొన్ని జస్ట్ ఒక 20-25 రోజులైంది అంతే. అంత త్వరగా తగ్గిపోయింది అంటే నాకు ఏదో డౌట్ వేస్తుంది. బట్ స్టిల్ నా దగ్గర పంచర్ కిట్ అనేది నా కార్లో ఆల్వేస్ అవైలబుల్ ఉంటుంది. నాకు ఎప్పుడైనా పంచర్ అయినా సరే, గాలి తగ్గినా సరే నేను ఇమీడియట్గా రీఫిల్ చేయొచ్చు. ఆ పంచర్ కిట్ అనేది నేను మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా చూపిస్తాను ఒక రోజు డెఫినెట్గా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇదంతా ఇప్పుడు చిలుకలూరుపేట నుంచి నర్సరావుపేట వచ్చారనుకోండి, మీకు అంతా ఇలా ఫార్మింగ్ ల్యాండ్లే అన్నీ కనపడతాయి. అంటే మీకు మొత్తం ఫీల్డ్సే, ఫార్మింగ్ ఫీల్డ్లే ఉంటాయి. అన్ని రైతులకి అవన్నీ ఉంటాయి. ప్లస్ రోడ్ కూడా మీరు చూసారనుకోండి, ఇలాగే రోడ్ ఉంటుంది. రోడ్ అంతా ఒక 20 కిలోమీటర్ 25 కిలోమీటర్ చెప్పాలంటే చిలుకలూరుపేట నుండి నర్సరావుపేట రోడ్ అంతా మీకు ఇలాగే ఉంటుంది. వన్ వే కాదు, 2 వేనే, కానీ 1 లేన్ ఉంటుంది అంతే. వచ్చేసాను నర్సరావుపేట ఏరియాకి. చూస్తున్నారా, ఇది యాక్చువల్ నర్సరావుపేట. అండ్ నేను ఆల్మోస్ట్ 90 కిలోమీటర్ అనేది నా కారు తోలేసాను మొత్తం మీద.
నేను మీకు మొత్తం నా కార్ రీడింగ్ చూపిస్తాను. ఇప్పుడు పక్కన ఆపుతాను, ఫస్ట్ పక్కన ఆపిన తర్వాత నేను మీకు నా రీడింగ్ చూపిస్తాను కార్ది. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను 90 కిలోమీటర్స్ అనేది నేను తోలాను. 52% బ్యాటరీ నాది మిగిలి ఉంది. అంటే 52 అంటే ఒక వేసుకోండి, ఇంకొక 50% నేను తోలాను అంటే 180 కిలోమీటర్స్ అవుతుంది. 103 రేంజ్ నాకు చూపిస్తుంది. బట్ స్టిల్ నేను మీకు చెప్తున్నాను, ఈ రేంజ్ అనేది మీరు నమ్మమాకండి. ప్లస్ 52% ఉంది. నేను ఇంకా దీన్ని కావాలంటే 100 కిలోమీటర్ అయితే నేను తోలొచ్చు కంటిన్యూస్గా. బ్యాటరీ అనేది ఒక 10% వచ్చిందండి. దాని తర్వాత ఈ కార్ అనేది అన్ని పవర్ సేవింగ్ మోడ్లో వెళ్ళిపోద్ది. 50 స్పీడ్ క్రాస్ అవ్వద్దు, స్పోర్ట్స్ మోడ్ మనం పెట్టలేము. అండ్ ప్లస్ మనం ఏంటంటే మ్యూజిక్ ప్లే చేయొచ్చు, బట్ ఏసీ ఆన్ చేయలేం, ఫ్యాన్ ఆన్ చేయలేం, మొత్తం అనేది ఆపరేట్ ఏం చేయలేం. జస్ట్ నార్మల్ కార్ ఒక్కటే 50 స్పీడ్లో నడిచిద్ది కంటిన్యూస్గా. సో గైజ్ అయితే ఇప్పుడు నేను నర్సరావుపేట నుంచి బయలుదేరిపోతాను ఇప్పుడు. అండ్ ఇదిగోండి నా హోమ్ అంటే ఇల్లు నొక్కాను, మిడ్ వ్యాలీ సిటీ అని టైప్ చేస్తే ఇదిగోని వచ్చేసింది. 87 కిలోమీటర్స్ చూపిస్తుంది నాకు, 1 hour 26 minutes. అండ్ ప్రెసెంట్ నా రేంజ్ వచ్చేసరికి 104 కిలోమీటర్స్ ఉంది. 52% బ్యాటరీ మిగిలి ఉంది. 90 కిలోమీటర్స్ అనేది ఆల్రెడీ నేను తోలేసాను. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1 o'clock అయిపోయింది. అసలు చూడండి ఎంత చిన్న రోడ్ ఉంది, దాంట్లో కూడా ఇలా బస్సులు వెళ్తాయి ఇక్కడ నర్సరావుపేటలో చూస్తే. పైగా మనుషులు మాత్రం భలే నడుస్తున్నారు ఇక్కడ. అండ్ ఇప్పుడే జస్ట్ వెనకాల ఒక సంఘటన కూడా జరిగింది. మనుషులు అడ్డంగా వచ్చి నడిచేస్తున్నారు రోడ్లోనే, డైరెక్ట్ గా ఏదో అటు ఇటు పార్క్ లో తిరుగుతున్నారు. అలా ఉంది వాళ్ళకి ఇక్కడ అయితే. ఇంకా తిప్పేస్తారు సడన్ గా, ఎవరు ఏం చేస్తారు మనకి ఏం తెలియదు. ఈ బస్సు వాడు చూడండి ఇప్పుడు మధ్యలో ఆపేశాడు. ఇప్పుడు నేను వెళ్ళాను, వాడు వెళ్ళాడు. ఇటు హీరోలా తిరుగుతున్నాడు పక్కన. పెట్రోల్ బంక్ వస్తే ఇక్కడ ఏమో వీడేమనుకున్న పెట్రోల్ కొట్టించాను. అన్న ఎలక్ట్రిక్ బయట కనిపిస్తుంది కదా బ్లూ లైన్. పాపం ఏమనుకున్నాడు, నిజంగానే పెట్రోల్ కొట్టించడానికి వచ్చాను అనుకుంటున్నాడు. కానీ నేను జస్ట్ ఇక్కడ రౌండ్ వెనకాల రిటర్న్ తిప్పాలి, యూటర్న్, అందుకుని వచ్చా. ఇదిగోండి నిషా ఇప్పుడు వాకింగ్ చేస్తుంది. కొంచెం ప్రెగ్నెంట్ ఉంది కదా, సో తను ఏమంటుంది కొంచెం వాకింగ్ చేస్తే బాగుంటుందంట. ఇంతసేపు జర్నీ చేసాం అండ్ ఇక్కడ జస్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాం. అలాగే కార్ మాత్రం చాలా డర్టీగా ఉంది. అరే వాష్ చేస్తుంది నేను ఇప్పుడు. అలాగే మేము ఒక షాప్ కనిపించింది మాకు ఇక్కడ, కిరాణా కొట్టు కనిపిస్తే అక్కడ డాగీ కూడా కనిపించింది. సో నేను ఏమనుకుంటున్నానంటే ఆ డాగీకి ఏదైనా బిస్కెట్ ఇద్దామని ఇప్పుడు ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ నిషా అసలు చూడండి, వీడేమో నా బిస్కెట్ తిన్నట్లు, నిషా ఏమో దాంతో ఆడుకుంటుంది. భలే కూర్చున్నాడు కదా. అండ్ ఇప్పుడు నేను నిషా బయలుదేరిపోయాం. అక్కడ కిరాణా కొట్టు నుంచి 2 మ్యాంగో జ్యూస్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్తున్నాం. మన కార్ అది కూడా అక్కడే ఉంది. టియా, దీనికి ఏంటో ఇమ్లీ అంట. ఇమ్లీని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సో ఇప్పుడు మళ్ళీ బయలుదేరిపోయాం మనం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు టైం 1:30 అయిపోయింది. 2:50కి రీచ్ అవుతామని మనం చూపిస్తుంది మ్యాప్లో అయితే. ఇక్కడ చుట్టుపక్కలంతా చూస్తే మనం మొత్తం అసలు గ్రీనరీ ఉంది. అంటే ఇల్లు ఏం లేవు, ఎక్కువ మనకి ఫార్మింగ్ ల్యాండ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం చిలుకలూరుపేట దగ్గర మళ్ళీ వచ్చేసాం. అంటే నర్సరావుపేట వెళ్ళి మళ్ళీ ఇప్పుడు చిలుకలూరుపేట వచ్చాం. చిలుకలూరుపేట నుంచి ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాము. ఇంకొక 48 minutes పడుతుంది మనకి. టోటల్ 65 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మన ఇల్లు. సో అలాగే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఈ దారిలో చూస్తున్నారా మనకి ఇక్కడ హనుమాన్ అంటే బజరంగ్ బలి హిందీలో అంటారు. ఇక్కడ మన గుడి కూడా ఉంది, చాలా పెద్ద స్టాచ్యూ ఉంది ఇక్కడ. నాకు ఎప్పుడు తెలియదు ఇక్కడ స్టాచ్యూ కూడా ఉందని. వావ్. ఇప్పుడు చూడండి నేను 95 స్పీడ్ తోలుతున్నాను అండ్ 46 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. 23% బ్యాటరీ మిగిలి ఉంది. అండ్ ఇప్పుడు నాకు ఇంకా నా ఇల్లు అనేది 31 కిలోమీటర్స్ దూరం ఉంది. ఇక్కడ 30 కిలోమీటర్స్ మీకు మ్యాప్లో కనపడుతుంది కదా ఇక్కడ. సో నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు మేము కార్లో వెళ్తున్నాము, తుడుక్ అని మేము తర్వాత లాస్ట్లో బ్యాటరీ అనేది చాలా డౌన్ వచ్చేస్తుంది. నేను అనుకున్న 10%, ఒకవేళ 10% కింద దిగిపోయింది అనుకోండి, 10% కూడా వచ్చినా పర్లేదు. 10% ఇంకా 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 10% కింద ఎంత వచ్చినా సరే కార్ అప్పుడు ఆ టైంలో 45 స్పీడ్ దాటదు. ప్లస్ అన్ని ఏసీ ఆఫ్ అయిపోతాయి. మనం స్పోర్ట్స్ మోడ్ పెట్టలేము, ఏం చేయలేము అసలు. స్పోర్ట్స్ మోడ్ ఏంటి, 45 స్పీడ్ దాటకపోతే స్పోర్ట్స్ మోడ్ ఎలా పనిచేసేది? ఓ కామన్ సెన్స్ ఎస్ కదా.
నిజంగానే చెప్పాలంటే ఇప్పుడు పెద్ద సస్పెన్స్ అది మనం రీచ్ అవుతామా లేదా మా ఇంటికి పెద్ద డౌట్ఫుల్గా ఉంది నాకు. నువ్వే తొయ్యాలి కార్ని. నువ్వే కాదు నువ్వే తేయాలి. సో గైస్ ఇప్పుడు జస్ట్ మనం ఏమో గుంటూరు టోల్ గేట్ అనేది క్రాస్ చేసాం. అండ్ నా కార్ ఇప్పుడు 11% బ్యాటరీ ఒకటి ఇది మిగిలింది. ఇప్పుడు జస్ట్ ఇంకో 1% తర్వాత అనేది నా కార్ ఏసీ ఆఫ్ అయిపోద్ది, అన్నీ ఆఫ్ అయిపోతాయి. ప్లస్ ఇప్పుడు నాకు 23 కిలోమీటర్స్ కూడా రేంజ్ చూపిస్తుంది. అండ్ 86 స్పీడ్ అవుతున్నాను కదా, 10% అవ్వగానే ఇంకా నేను దాని తర్వాత 80 స్పీడ్ ఏంటి, నేను 50 కూడా స్పీడ్ అనేది నేను తోలలేను. సో ఇప్పుడు అదే చూద్దాం, డ్రైవ్ చేసిన ఇంకో 1% అంతే. లెట్స్ వెయిట్ ఫర్ 1 more %. అప్పుడు దాకా ఇంటికి రీచ్ అయిపోతే మంచిది. నా ఇల్లు కూడా ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేసాం. ఒక 6 కిలోమీటర్స్ దూరం ఉంది. బట్ ఐ థింక్ బిఫోర్ పర్సంటేజ్ తగ్గిపోయింది. జై ఇండియా, జై భారత్. 15th ఆగస్ట్. ఓ సౌండ్ బీప్ వచ్చేసింది. జై భారత్ జై ఇండియా అనగానే ఎదుగోండి అయిపోయింది. కార్ ఏసీ కూడా ఆఫ్ అయితే, ఏసీ ఆఫ్ అవ్వలేదు, స్పీడ్ అయితే తగ్గిపోతుంది మెల్లిమెల్లిగా. 10% బ్యాటరీ. ఇదిగోండి ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చాను, అది 63. రేంజ్ ఎర్రర్ చూపిస్తుంది, రేంజ్ నాకు చూపించట్లేదు. సో ఇప్పుడు ఎర్రర్ అని చూపిస్తుంది ఇక్కడ. ఓ మై గాడ్, అల్టిమేట్ 172 కిలోమీటర్స్ తోలాను కార్ని ఇప్పుడు దాకా. నిన్న ఇంకా ఒక 5 కిలోమీటర్స్ మా ఇల్లు దూరం ఉంది. 10% బ్యాటరీ ఉంది, కానీ ఐ థింక్ 60 స్పీడ్ అయితే దాటలేము మేము. సో ఇలాగే ఉంటుంది, బట్ రేంజ్ చూపించట్లా. నేను మేబీ అనుకుంటున్నా ఫుల్ ఎక్సలరేషన్ ఇచ్చాను, స్పీడ్ ఇంకా మెల్లిగా అదే ఆటోమేటిక్ తగ్గిపోతుంది. ఇప్పుడు 55, 54, 53 ఇంకా ఆల్మోస్ట్ 4.5 కిలోమీటర్స్ ఉంది. ఐ థింక్ ఇది 40 స్పీడ్ దాటుదేమో అనుకుంటున్నా నేను. ఇంకా ఇది ఇలాగే ఉంటుంది. ఓ మై గాడ్, కార్ 51 స్పీడ్ ఇంకా దాటలేకపోతుంది. అండ్ నిషా, హౌ ఆర్ యూ ఫీలింగ్ విత్ దిస్ స్పీడ్? ఎలా అనిపిస్తుంది నీకు? వెరీ హ్యాపీ ఫీలింగ్. వై యు విల్ డ్రైవ్ స్లో నౌ. స్లో డ్రైవ్ ఓన్లీ ఇన్ దిస్ కండిషన్. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? 3.2 కిలోమీటర్స్. అండ్ మనకి ఇక్కడ పద్దాక రీఛార్జ్ అని చూపిస్తుంది రేంజ్ చోట్ల. 10% బ్యాటరీ ఉంది ఇంకా. అండ్ 174 కిలోమీటర్స్ తోలేసాం మనం. సో ఇప్పుడు నా కార్లో 9% బ్యాటరీ మిగిలింది. ఇదిగోండి మన ఇల్లు వచ్చేసింది, ఇక్కడే ఉంది జస్ట్. ఇదిగోండి చూసారా? సో ఇప్పుడు యూటర్న్ తీసుకుందాం, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. బ్యాటరీ సరిపోయింది మనకి. బా సూపర్. సో గైస్ ఫైనల్లీ ఇప్పుడు నేను అనేది ఇంటికి రీచ్ అయిపోయాను నా పార్కింగ్ దగ్గర. అండ్ ఇదిగోండి నేను ఎగ్జాక్ట్గా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నా రేంజ్ ఏమో రీఛార్జ్ అంటుంది, నాకు చూపించట్లేదు. 9% బ్యాటరీ మిగిలింది. 177.5 కిలోమీటర్స్ అనేది నేను తోలేసాను. నాకు ఎగ్జాక్ట్గా ఇదే కావాల్సింది. నేను రేపు వెళ్ళే ప్లేస్కి మధ్యలో ఛార్జింగ్ పెట్టాలంటే నాకు 180 కిలోమీటర్స్ దగ్గర, అంటే 180 కాదు 176 కిలోమీటర్స్ దూరంలో నాకు ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సో నాకు పర్ఫెక్ట్గా అయితే ఈ బ్యాటరీ సరిపోద్ది, నేను అక్కడ దాకా వెళ్ళొచ్చు అని నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకే, రేపు ఏ ఊరు వెళ్తున్నాను అనేది నేను మీకు రేపు చెప్తాను. అండ్ నేను మీకు మొత్తం దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఛార్జింగ్ స్టేషన్ గురించి మాట్లాడుతున్నాను. అది నా లొకేషన్ నుంచి అక్కడ వెళ్ళడానికి 176 కిలోమీటర్స్ దూరం ఉంది. అది కూడా ఏంటి, అసలు స్పెషల్ ఏంటి ఆ ఛార్జింగ్ లొకేషన్ది కూడా నేను మొత్తం మీకు చూపిస్తాను రేపు. సో రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ చేయమాకండి. సో గైస్ మీరు చూసారు కదా, అది నా కార్ రేంజ్ టెస్ట్ నేను చేశాను. విజయవాడ నుంచి నరసరావుపేట వయా చిలుకలూరుపేట వెళ్ళాను. అండ్ నా కార్ అనేది నాకు అప్రాక్స్ 200 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. అది 200 ఎలా అంటే అనుకోండి 178.9 కిలోమీటర్స్ నాకు ఇక్కడ దాకా వచ్చింది. ఇంకొక 25 కిలోమీటర్ నేను తోలేవచ్చు కావాలంటే. 25 లేకపోతే 20 కిలోమీటర్ వేసుకోండి, 5 కిలోమీటర్స్ ఇంకా తీసేద్దాము. సో 20 కిలోమీటర్స్ అంటే అప్రాక్స్ మనకి 200 కిలోమీటర్స్ వస్తుంది. లాంగ్ రేంజ్లో వెళ్తే మనకి 200 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. అంటే సిటీలో తోలితే మనకి 240, 250 అనేది నాకు రేంజ్ వస్తుంది. జనరల్గా పెట్రోల్ కార్స్ని ఎలక్ట్రిక్ కార్స్ని కంపేర్ చేస్తే ఇదే రెండింటికి రివర్స్ ఉంటుంది. పెట్రోల్ డీజిల్ కార్స్ ఏంటంటే మనం సిటీలో తోలితే తక్కువ మైలేజ్, లాంగ్ వెళ్తే ఎక్కువ మైలేజ్. ఈవీ కార్స్లో అనేది మనం సిటీలో తోలవంటే ఎక్కువ మైలేజ్, లాంగ్లో వెళ్ళామంటే తక్కువ మైలేజ్. సో గైస్ చూసారు కదా, ఇది నా ఈవీ రేంజ్ టెస్ట్. అండ్
ఈ మెయిన్ వీడియో పర్పస్ ఏంటంటే ఈవీ కార్స్ కొనే ముందు ఆలోచిస్తారు కదా రియల్ టైంలో ఈవీ కార్ మనకి ఎలా ఉంటుంది అనేది. సో మొత్తం నేను అదే చూపించాను, ప్లస్ రేపు కూడా అదే చూపిస్తాను. నేను ఇంకా లాంగ్ డ్రైవ్కి వెళ్తాను. ఇప్పుడు జస్ట్ 180 కిలోమీటర్స్ ఓవరాల్గా తోలాను. బట్ నేను రేపు వెళ్ళబోయే ట్రావెల్ చేసేపోయేది అదేంటంటే ఓవరాల్గా ఒక 900 కిలోమీటర్స్ నేను తోలిపోతున్నాను. సో నా మొత్తం డ్రైవ్ అనేది 900 కిలోమీటర్స్ అప్రాక్స్ ఉంటుంది. సో రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ చేయమాకండి. ఇంకా 2 days అయితే మంచి వీడియోతో వస్తా. సో గైస్ అయితే ఇవాళ బ్లాగ్ ఇందే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ ఏ గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మనం మళ్ళీ రేపు కలుద్దాం.